బులెటిన్లో పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసంలో జరుగుతున్న టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే నియోజకవర్గాల స్థానాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్కు మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకత్వం దూరంగా ఉంది. చర్చల్లో వచ్చిన అంశాలను రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ పెద్దలు చర్చించనున్నారు. సాయంత్రం లేదా రేపటికల్లా 3 పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక 3 పార్టీల చర్చలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున్ సింగ్ ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఏం జరుగుతుంది? ఎప్పటికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది? సీట్లకు సంబంధించి ఇప్పటికే ఎన్ని సీట్లు ఎవరెవరో పోటీ చేయాలనేపై కూడా కొంత స్పష్టత కూడా 3 పార్టీలు ఉన్నాయి. ఇటు 175 నియోజకవర్గాలకు సంబంధించి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన టీడీపీకి అవకాశం కల్పిస్తా ఉన్నా, జనసేన బీజేపీకి అవకాశం కల్పిస్తా ఉన్నారు. అలాగే పార్లమెంటు విషయాలకు వచ్చేవరకు 25 పార్లమెంటుకు సంబంధించి 8 పార్లమెంటు దానికి కూడా ఇటు జనసేన బీజేపీ కూడా పోటీ చేయబోతా ఉన్నాయి. ఈ మిగతా సీట్లకు సంబంధించి 145 సీట్లు అసెంబ్లీ నియోజకవర్గ సీట్లు, మిగతా పార్లమెంట్ నియోజకవర్గం పైన కూడా టీడీపీ పోటీ చేయబోతా ఉంది. ఇప్పటికే సీట్లకు సంబంధించి అయితే సర్దుబాటు అయితే అయిపోయింది. కానీ ఎవరు ఏ స్థానంలో, నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా పార్లమెంట్ కు సంబంధించి ఏ పార్లమెంట్ లో ఎవరెవరు పోటీ చేయాలని పై కూడా స్పష్టత తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇద్దరు పాల్గొనడం జరిగింది. ఇటు కేంద్ర మంత్రి షెకావత్ తో పాటు ఎంపీ ఒరిస్సాకు సంబంధించిన ఎంపీ కూడా బీజేపీ నేత పాల్గొనడం జరిగింది. జనసేన తరఫు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అంటే టీడీపీ తరఫు నుంచి అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ నలుగురు మధ్య కూడా ఈ సమావేశం జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశం అయిపోయిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా ఇటు కేంద్ర బీజేపీ నేతలు ఇద్దరు కూడా సమావేశం నిర్వహించుకున్నారు. అందుకోసమే ఈ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా ఇప్పటి వరకు పాల్గొనలేదు. దీనికి సంబంధించిన అంశంతో వాళ్ళు చర్చిస్తారు. ఇక్కడ ఏ అయితే సీట్లకు సంబంధించి స్థానాలపై కూడా స్పష్టత వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడిన తర్వాత కేంద్ర నాయకత్వానికి ఈ అంశాలపై కూడా నివేదించనున్నారు. ఈ నివేదించిన తర్వాత ఈ సీట్లకు సంబంధించిన పోటీకి సంబంధించి బీజేపీ అయితే అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించి 94 సీట్లు అసెంబ్లీ సీట్లు ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన తరఫు నుంచి మొన్న 5 సీట్లు ప్రకటించడం జరిగింది. ఈ రోజు 1 సీట్ను కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం 6 సీట్లను జనసేన, అటు టీడీపీ 94 సీట్లు, 100 సీట్లు అయితే నియోజకవర్గాలు అయితే ప్రకటించడం జరిగింది. మిగిలిన 75 నియోజకవర్గాల్లో కూడా 3 పార్టీలు పోటీ చేసే అంశాలు, ఎవరి అభ్యర్థులు అయితే పోటీ చేస్తా ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి స్పష్టత అయితే ఈ రోజు సాయంత్రం కొంత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.